15 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పించినటువంటి ఈ పథకాన్ని తూట్లు పొడుస్తూ మహాత్మా గాంధీ పేరు తీసేసి ఈరోజు ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కాడ మరి బుక్కెడు బువ్వను కూడా లాక్కున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెడితే సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు 3 కూడా, ఎందుకంటే అధికార పక్షంతో అంటగాగుతూ తెలుగుదేశం, జనసేన, అలాగే మనం చూసినట్లయితే జగన్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా మరి దానికి మద్దతుగా బిల్లుకు నిలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గత నెల 27వ తారీఖున ఏఐసిసి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి, ఉద్యమానికి సంబంధించి ఒక కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు అంటే 11వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద మరి సత్యాగ్రహ దీక్ష చేపట్టబోతూ ఉన్నాం. మొదటి కార్యక్రమంగా ఈ నెల 11వ తేదీ, జనవరి 11వ తేదీ ఒకరోజు మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గర మరి సత్యాగ్రహ దీక్షలు చేపట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే జనవరి 12 నుండి 29వ తేదీ వరకు అంటే ఈ కార్యక్రమం 2వ విడతగా మరి పంచాయతీ స్థాయి ప్రచార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి ప్రధానమంత్రి, మన గౌరవ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు గౌరవ ప్రతిపక్ష నాయకులు లేఖలు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వారి పేరుతోటి ఈ యొక్క ఉపాధి హామీ కూలీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరుతో వచ్చేటువంటి లేఖల్ని పంచి ప్రచారం చేయడానికి, గ్రామ సభలు నిర్వహించడానికి మరి జనవరి 12 నుంచి 29వ తారీఖు కార్యక్రమం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు వీధి సభలు కూడా నిర్వహించాలని చెప్పి మరి ప్రభుత్వం, మన యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. 3వ అంశం వచ్చేసి జనవరి 30వ తారీఖు వార్డు స్థాయి శాంతియుత నిరసనలు. ఆ రోజు అమరవీరుల దినోత్సవం కాబట్టి ఆ రోజు అహింస, రాజ్యాంగ విలువలు మరియు పని హక్కును నొక్కి చెబుతూ వార్డు మరియు బ్లాక్ స్థాయిలో నిరసనలు తెలపాలని చెప్పి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జనవరి 31 నుండి ఫిబ్రవరి 22 రేపు ఉదయం 11 గంటలకి గాంధీ విగ్రహం దగ్గర మరి బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర అందరివి కూర్చొని మేము దాని మీద నిరసన తెలియజేస్తూ, నిరాహార దీక్ష చేస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షమైన ఏదైనా ఉన్నదనంటే అది కాంగ్రెస్ పార్టీ తప్పితే మరి ఇక్కడ మరి ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 90% ఇస్తే గ్రాంటు 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈ రోజున 40% రాష్ట్రం మీద వేసి 60% కేంద్రం ఇస్తారని చెప్పి 30% తగ్గించింది. అంటే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, మరి ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో 40% మేము బరాయిస్తామని చెప్పి ఏ పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారో ఇది కుట్ర అవునా కాదా అని చెప్పిన ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్కే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. మరి అలాంటిది ఈ ఉపాధి పథకానికి కిందకే మరి రాష్ట్ర ప్రభుత్వం 40% ఏ విధంగా మరి దాన్ని అటైన్ అవుతారు అనేటటువంటి ఉద్దేశం మీదుగా, దీన్ని ప్రజలకి చెప్పాలనే ఉద్దేశం మీదుగా ప్రజల కోసం మాత్రమే రేపు నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. రేపు రాహుల్ గాంధీ గారు కూడా కూర్చుంటున్నారు. ఎందుకంటే మేము మీకోసం ఈ రోజున మేము నిరాహార దీక్ష చేస్తున్నామనే సందేశం ఇవ్వడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని చెప్పని మీకు తెలియజేసుకుంటూ, మీరు నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నా, కవికాంతులు చోట రవికాంతులు అన్నట్టు మీరే మాకు ఈ రోజున రక్ష. ఈ రోజున ఈ మీడియా లేకపోతే మా బాధ, మా ఆక్రందన మేము ఎందుకు చేస్తున్నాం ఇది అనేటటువంటిది తెలియజెప్పేటటువంటి ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సిగ్గుమాలిన పనులు చేస్తూ ఉంది. మహాత్మా గాంధీ గారి పేరు పెట్టినటువంటి వలస కూలీల కోసం పెట్టినటువంటి ఆ పథకాన్ని పేరు మార్చడం అది నీచార్యమైన సంస్కృతి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. పేద ప్రజలు వలసపోకూడదు, వాళ్ళు ఆ గ్రామంలో ఉండి పని చేసుకోవాలని ప్రభుత్వం కల్పించినటువంటి పని విధానాన్ని
రకరకాలుగా తూట్లు పొడిచి మహాత్మా గాంధీ గారి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఆయన పేరు తీసేయడం సిగ్గుసేటు పని. మోడీ పరిపాలన చేత కాకుండా, అభివృద్ధి పనులు చేయకుండా, నిరుద్యోగ సమస్య పూర్తి చేయకుండా, ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించకుండా ప్రైవేట్ పరం చేస్తా, ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తా, సిగ్గుమాలిన ప్రజలు కూడా నోట్లో ఉమ్మోసే విధంగా ఉన్నది ఈ ప్రభుత్వ పరిపాలన. అందుకని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ కాబట్టి ఈ గాంధీ గారి పేరుని మార్చడానికి వ్యతిరేకిస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ధర్నా, ప్రకాశం జిల్లాలో ధర్నా కార్యక్రమం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ దేశ ప్రేమికులు అందరూ కూడా వచ్చే ధర్నాలో పాల్గొని ఆ ధర్నాన్ని విజయవంతం చేయాలి. అలాగే గాంధీ గారి పేరు మారిస్తే మాత్రం దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే పేద ప్రజలకు ఏ ఊర్లో పని ఆ ఊర్లో కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాంటిది ఈ పథకాన్ని తూట్లు పొడవటమే కాకుండా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేది దేశ ప్రజలు కూడా ఎవరు హర్షించరు. మోడీ గారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీల చేత వాళ్ళ చేత గాంధీ గారి మీద అసత్య ప్రచారాలు అంతవరకు తెగించారంటే వీళ్ళు దేశాన్ని ఏ రకంగా కాపాడతారనేది ప్రజలందరూ ఆలోచించుకోవాలి. దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పిలుపు మేరకు, అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు రేపటి నుంచి నిరాహార దీక్షలు కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాబట్టి కొండేపి నియోజకవర్గం తరపు నుంచి ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా శిరస వహించి ఈ సందర్భంగా వాళ్ళకి జిల్లా అధ్యక్షుల వారికి కూడా మా సహాయ సహకారాలు ఎల్లవెంటో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ చేసిన దుర్మార్గ పాలనను, ఆయన నిర్ణయాలను చంద్రబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బహిరంగంగా ఖండించాలి. మనము జాతిపిత మహాత్మా గాంధీ గారి జోలికి కూడా వచ్చినా కూడా మీరు మాట్లాడలేదంటే మీరు ఏ రకంగా మీరు దేశాన్ని కాపాడతారనేది ఆ సందర్భంగా తెలియజేస్తూ మోడీ గారికి ఖచ్చితంగా మద్దతు ఉపసంహరించుకొని ఈ గవర్నమెంట్ని కూల్చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. కంగ్రాచులేషన్స్ అన్న.